దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. క్యాన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న బాలికలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని అన్నారు. త్వరలో అందుబాటులోకి రాబోయే క్యాన్సర్ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుంది. తాజాగా మంత్రి ఛత్రపతి సంభాజీనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ సౌకర్యాలుగా మార్చడంపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా, ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలున్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను పొందవచ్చని అన్నారు.